హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా టాక్స్. మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలో మనం తెలుసుకుందామండి. మనకి శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజునే మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. ఆడవాళ్ళకి అనేక కారణాల వల్ల కుదరకపోవచ్చండి వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం చేసుకున్న వాళ్ళు. ఇలాగా మొదటి శుక్రవారం రోజు కూడా మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవచ్చు. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు మనము వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. అదేనండి, కుదరని వాళ్ళైతే ఇలాగా శ్రావణ మాసం మొదలైన ఫస్ట్ శుక్రవారం కూడా మనం వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు. పూజ విధానం అండి, మనం ముందుగా అమ్మవారిని ఎక్కడైతే పెట్టుకుందాం అనుకుంటున్నామో కలశము అక్కడ ఇలా కొద్దిగాలికి ముగ్గు అనేది వేసుకోవాలండి. ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. అక్కడ పీట పెట్టుకొని పీట పైన ఒక క్లాత్ లాంటిది వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కింద కొద్దిగా బియ్యం వేసి కలశంలో మనము కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు కాయిన్ వేసి ఇలాగ కలశం అయితే మనం ఏర్పాటు చేసుకోవాలండి. మనకి పూజ చేసుకోవడానికి శుభ సమయం అండి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం అండి, ఆగస్టు 9, 2024 అండి. ఆ రోజు మనకి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం అనమాట. ఆ రోజు మనకు తిథి వచ్చేసి పంచమి తిథి ఉందండి. నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం అయితే ఉందండి. పూజ చేసుకోవడానికి శుభ సమయం అనమాట. ఉదయం 4:30 నుండి 7:28 వరకు అయితే శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కుదిరిన వాళ్ళైతే ఆ సమయంలో పూజనే చేసుకోండి. లేకపోతే ఆ సమయంలో దీపారాధన వెలిగించి తర్వాత నైవేద్యాన్ని చేసి కూడా సమర్పించవచ్చు. మనకి తిరిగి సాయంత్రం పూట చేసుకున్న శుభ సమయం అండి 5:30 నుంచి 7 వరకు అయితే పూజ చేసుకోవడానికి శుభ సమయం అండి. ఆ రోజు ఖచ్చితంగా ముత్తైదులకి తాంబూలం అనేది ఇవ్వాలండి. వ్రతం చేసుకున్న రోజు ఆ రోజు మనం సాయంత్రం 5:30 నుంచి 7 వరకు అయితే తాంబూలం అయితే ఇవ్వచ్చు అనమాట. ఇలాగ మనం ముందుగా ఎక్కడ పూజ అయితే చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడ కలశం పెట్టుకోండి. కలశ ఆచారం లేని వాళ్ళైతే నార్మల్గా అమ్మవారి ఫోటో పెట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా కలశంలో మనము అన్నీ వేసుకున్న తర్వాత అంటే పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు కాయిన్ అనేది వేసుకోవాలండి, నీళ్ళు. ఇలాగా కలశం పైన మనం గాజులు అనేది పెట్టుకొని అలంకరించుకోవాలి. మనం రూపు ఉంటుంది కదా, రూపు తీసుకున్న వాళ్ళు అది కలశం పైన మనం రూపు అనేది పెట్టుకోవచ్చు అనమాట. మనం ముందుగా ఏ పూజ చేసుకున్నా సరే వినాయకుడి పూజ అయితే చేసుకుంటాం కదండి. ఇలాగా పసుపు గణపతిని చేసుకొని మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. వినాయకుడికి పూజ చేసుకొని మనము అగరపుల్లలో ధూపం వేసి నైవేద్యంగా బెల్లం సమర్పించాలండి. అప్పుడు వినాయకుడి పూజ పూర్తవుతుంది. తర్వాత మనం ఎక్కడైతే కలశం పెట్టుకున్నామో అమ్మవారికి కలశానికి పూజ చేసుకోవాలండి. ముందు కలశం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు గంధంతో పూజ అనేది చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మనం అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఆ రోజు అమ్మవారికి చిట్టి గాజులతో పువ్వులతో అంటే మనం మంచి వాసన వచ్చే పువ్వులు అంటే మల్లెలు జాజులు ఇలాంటి వాటితో అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. మంచి వాసన వచ్చే పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఆ రోజు అమ్మవారికి ఇలాగా మనము తాంబూలం అండి, చీర బ్లౌజ్ పీస్ తాంబూలం అమ్మవారికి గాజులు పెట్టి సమర్పించాలన్నమాట. ఆ చీర అనేది మీరే తీసుకోవాలా లేదా ఎవరికైనా ఇవ్వచ్చా అంటే మనమే కట్టుకోవచ్చండి. లేదనుకుంటే మనం పెద్దవాళ్ళ అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట. లేదు అనుకుంటే మేము బయట వాళ్ళకి ఇస్తామంటే అలా కూడా ముత్తైదులకి అయితే ఇవ్వచ్చండి. ఇలాగా ఆ రోజు మనము అమ్మవారికి వ్రతం చేసుకున్న వాళ్ళైతే అమ్మవారికి నైవేద్యాలుగా చేసి మీకు ఓపిక ఉన్నంత వరకు ఇలాగ 5 కానీ 9 కానీ నైవేద్యాలుగా చేసి సమర్పించవచ్చు అనమాట. లేదు అండి అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ శుక్రవారం పూజ చేసుకున్న వాళ్ళైతే నార్మల్గా అమ్మవారి ఫోటో దగ్గర పూజ చేసుకొని ఆ రోజు గాజులు చిట్టి గాజులు లేదంటే మన దగ్గర ఉన్న కొత్త గాజులు పెట్టి అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యంగా పాలండి, పాలలో కొంచెం పంచదార వేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. పాలు మరగబెట్టి చల్లార్చిన పాలలో కొంచెం పంచదార వేసి నైవేద్యంగా పెట్టి అది ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వాలన్నమాట. వ్రతం చేసుకున్న వాళ్ళైతే ఆ రోజు వచ్చిన వాళ్ళకి తాంబూలంగా అండి ఇవన్నీ ఇవ్వాలండి. అంటే మనం ఒక వస్త్రం ఇవ్వాలి, దాంతోపాటు తమలపాకులు 2 అట్టిపళ్ళు ఇవ్వాలి. పళ్ళు అయితే అట్టిపళ్ళు 2 ఇవ్వాలండి. మామూలుగా దానిమ్మకాయలు జాంకాయలు అయితే 1 ఇవ్వాలి. గాజులు ఇలాగ వచ్చిన వాళ్ళకి మనం ముందుగా బొట్టు పెట్టి గండం పెట్టి మనం పసుపు అనేది ఇస్తే వాళ్ళు సూత్రాలకు పెట్టుకుంటారండి. వాళ్ళకి కాళ్ళకి పసుపు రాయాలి. తర్వాత ఇలా కాళ్ళకి పసుపు రాసిన తర్వాత వాళ్ళకి మనము తాంబూలం ముందుగానే సిద్ధం చేసుకుంటాం కదండి. తాంబూలంలో ఖచ్చితంగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే శనగలండి, పచ్చి శనగలు తాంబూలంగా ఇవ్వాలన్నమాట.
ఇలాగ మనము ఆ రోజు వరలక్ష్మి వ్రతం వచ్చిన ముత్తైదులందరికీ ఇలాగ మనం తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి దగ్గర నుంచి వస్తున్న ఆశీస్సులానే మనము భావిస్తామన్నమాట. ఇలాగా ఆ రోజు పూజ అనేది చేసుకొని ఆ రోజు సాయంత్రం మనం పెట్టిన నైవేద్యాలన్నీ మనము మన ఇంట్లో వాళ్ళు మన దగ్గర వాళ్ళ అందరూ ఈ నైవేద్యాన్ని స్వీకరించాలి. ఇలా అండి మొదటి వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళకి నేను పూజ విధానం మొత్తం చూపించానండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.